భారతీయ సంస్కృతి ఇతిహాసాల పట్ల ఆసక్తి పాకిస్తాన్లో కూడా పెరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణగా కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్ వేదికగా ప్రదర్శించిన రామాయణం ఆధారిత థియేటర్ డ్రామా సాక్ష్యంగా నిలుస్తోంది. మౌజీ డ్రామా గ్రూప్ రూపొందించిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులంతా పాకిస్తానీయులే కావడం విశేషం. వీరి వినూత్న ప్రయత్నానికి విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్కు చెందిన యోగేశ్వర్ కరేరా, రానా కజ్మీ అనే నాటక కళాకారులు చిన్ననాటి నుంచే థియేటర్ పట్ల అభిమానం ఉంది. ఈ ఇద్దరు మిత్రులుగా కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేసి మౌజీ అనే నాటక గుంపుగా మారారు. గత నవంబర్లో T2F ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణం ప్రదర్శించి మంచి స్పందన పొందారు. ఆ విజయాన్ని తలుచుకుంటూ ఈసారి మరింత వైవిధ్యంతో 3 రోజుల పాటు కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ వేదికగా నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకానికి AI సాయంతో విజువల్ ఎఫెక్ట్స్, డైనమిక్ లైటింగ్, రంగురంగుల దుస్తులు, లైవ్ మ్యూజిక్ వంటి అంశాలతో నూతన శకం తెరలేపారు. కథను డైనమిక్ గా చెప్పడంలో ప్రయోగాలు చేశారు. రామాయణాన్ని ప్రదర్శించడం వల్ల బెదిరింపులు ఎదురవుతాయని భయపడలేదని, బదులుగా మంచి స్పందన లభించిందని దర్శకుడు యోగేశ్వర్ కరేరా తెలిపారు. రామాయణం వేదికపై ప్రాణం పోసుకోవడం ఒక దృశ్య విందు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇతిహాసం మీద మక్కువతో సాంకేతికతను మిళితం చేసిన ఈ ప్రయత్నం పాక్ నాటక రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఏదేమైనా పాకిస్తాన్ గడ్డపై మన రామాయణం ప్రదర్శించడం అనేది అరుదైన అంశమనే చెప్పాలి. పాకిస్తాన్ మట్టి మీద రామాయణ నాటకాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యంగా అనిపించినా అది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సింధు ప్రావిన్స్లోని కరాచీ నగరంలో ఆర్ట్స్ కౌన్సిల్ వేదికగా జరిగిన ఈ నాటక ప్రదర్శనకు విమర్శకులే కాదు, ప్రేక్షకులు కూడా హర్షధ్వానాలు చేశారు. మౌజీ డ్రామా గ్రూప్ రూపొందించిన ఈ నాటకం పూర్తిగా పాకిస్తానీయుల చేతుల మీదుగా ప్రదర్శించడం మరో విశేషం. పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గిపోతున్న నేటి డిజిటల్ యుగంలో ఇలాంటి రంగస్థల నటులు వాటికి జీవం పోసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణం గాథ పాకిస్తాన్ గడ్డపై ప్రదర్శితమవడం చాలా అద్భుతమైన విషయమే. ఈ ప్రదర్శనలో కథ చెప్పడంలో ఉన్న నిజాయితీ, డిజైన్ వైవిధ్యం, నటీనటుల ప్రతిభ అన్నీ మిళితమై ఒక అద్భుతంగా మారాయని, రామాయణం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే కథ కావడం వల్ల ప్రేక్షకులను కట్టిపడేసిందని చిత్ర విమర్శకుడు ఉమీర్ అలావి పేర్కొన్నారు.